హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. అయితే ఈ వీడియోలో పర్టికులర్ గా ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మనం మరీ ముఖ్యంగా నోటా అనే దాని గురించి చూస్తున్నాం. నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబో అని అర్థం. సో ఈ నోటా ఆప్షన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనము రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు ఉందంటే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనేది ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అవుతుంది. దేనికి అంటే గ్రూప్ 1 లో మీరు ఎప్పుడైనా నోటా రిలేటెడ్ ఏదైనా రాస్తున్నప్పుడు ఇలాంటి ఎవరు ఎవరైతే కేసు ఫైల్ చేశారు ఇలాంటి కేసెస్ గురించి మనం తెలుసుకుంటే బెటర్. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనేది రీసెంట్ గా పిల్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఎవరైతే బాధింపబడ్డ వ్యక్తి ఉన్నారో వాళ్ళు కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లో వేరే ఎవరైనా సరే దీన్ని మనం ఫైల్ చేయొచ్చు. సో ఈ విధి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనేది పిల్ రీసెంట్ గా ఫైల్ చేయడం జరిగింది. దేనికి అంటే మ్యాండేటరీ ఇంక్లూజన్ అంటే నోటా అనే ఆప్షన్ ని మ్యాండేటరీగా ఎలక్షన్ లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి మనకి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూన్సీస్ విత్ ఓన్లీ వన్ క్యాండిడేట్ అంటే ఒక క్యాండిడేటే కంటెస్ట్ చేసినప్పటికీ కూడా నోటా అనే ఆప్షన్ పెట్టాలి అని వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నోటా గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబో అని అర్థం. ఇది ఒక ఓటింగ్ ఆప్షన్ దట్ అలౌస్ ఓటర్స్ టు రిజెక్ట్ అంటే మాకు ఉన్న క్యాండిడేట్స్ లో ఎవరు ఇష్టం లేదు అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లో ఎవరి పట్ల మాకు వాళ్ళు ఒక గుడ్ లీడర్ అనే ఆప్షన్ లేదు అన్న టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరినీ రిజెక్ట్ చేస్తూ మనం నోటా అనే ఆప్షన్ తీసుకుంటాము. ఇన్ అన్ ఎలక్షన్ వైల్ స్టిల్ మెయింటైనింగ్ ద సీక్రెసీ అంటే నోటా వేసి మనకు ఎవరు వద్దు అని చెప్పే హక్కు మనకు ఉంటుంది, కానీ దాని సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట నోటా. ఎప్పుడు ఫస్ట్ టైం నోటా ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందో ఒకసారి చూస్తే 2013 లో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిందండి. ఒకటి పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేస్. 2013లో సుప్రీం కోర్టు పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పింది, as a result of 2013 Supreme Court judgment in PUCL versus Union of India establishing it as a symbol of voter discontent. దాంట్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే నోటాపై ఎక్కువ ఓట్లు వస్తుంటే అంటే నోటాలో ఎక్కువ ఓట్లు నమోదవుతున్నట్టయితే అది దేన్ని చూపిస్తుందని చెప్తున్నారు, ఓటర్స్ డిస్కంటెంట్ అంటే ఓటర్స్ యొక్క అసహనం అంటే ఈ సిస్టమ్ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చూపిస్తుంది అని చెప్పారు. ఫస్ట్ టైం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశామంటే 2013లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ రాష్ట్రాల్లో జరిగాయండి, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ అండ్ లేటర్ 2014లో జనరల్ ఎలక్షన్స్ లో వాడడం జరిగింది. జనరల్ ఎలక్షన్స్ అని అడిగారు అనుకోండి 2014 ఆప్షన్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం ఎప్పుడు వాడారు అని అడిగారు అనుకోండి 2013లో ఫస్ట్ టైం వాడడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ లీగల్ స్టేటస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నోటా చూసుకున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే ఓట్స్ క్యాస్ట్ అండర్ నోటా ఆర్ కౌంటెడ్. వీటిని మనం కౌంట్ చేయడం జరుగుతుంది, బట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ ఓట్స్. అంటే సపోజ్ ఇప్పుడు 100 ఓట్లు పోల్ అయినాయి అనుకుందాం, దాంట్లో 50 నోటా వచ్చినాయి అని మనం అనుకుంటే ఈ 50ని కౌంట్ చేస్తాము, కానీ వాటిని ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ అంటే వీటిని మనము పరిగణలోకి తీసుకోము. కౌంట్ చేస్తాం కానీ పరిగణలోకి తీసుకోము. ఈవెన్ ఇఫ్ నోటా రిసీవ్స్ ద హైయెస్ట్ నెంబర్. ఈ కేసులో 50 ఓట్లలో 100 నోటాకు వచ్చి ఏ అనే పర్సన్ కి 25 ఓట్లు, బి అనే పర్సన్ కి సపోజ్ ఇక్కడ 30, ఏ అనే పర్సన్ కి 30, బి అనే పర్సన్ కి 20 ఓట్లు వచ్చాయి అనుకోండి, నోటాకి ఒకవేళ హైయెస్ట్ వచ్చినా దీన్ని పరిగణలోకి తీసుకోము ఎందుకంటే ఇన్వాలిడ్ కాబట్టి. క్యాండిడేట్ విత్ ద సెకండ్ హైయెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ద క్యాండిడేట్ విత్ ద సెకండ్ హైయెస్ట్ వ్యాలిడ్ ఓట్స్ ఇస్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటే ఈ పర్టికులర్ కేసులో ఏ అనే పర్సన్ ని ఎలక్టెడ్ గా భావిస్తాము. అయితే దస్ నోటా డస్ నాట్ ఇంపాక్ట్ ద ఎలక్షన్ అవుట్కమ్ బట్ సర్వ్స్ ఎస్ ఎ టూల్ ఫర్ డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్. కేవలం డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ కి మాత్రమే మనకు నోటా అనేది చూపించగలుగుతుంది. అంటే మన డిస్కంటెంట్, ఈ సిస్టమ్ పట్ల మనకు నమ్మకం లేదు, ఉన్న క్యాండిడేట్స్ ఎవరు సరికాదు అనే విషయాన్ని మాత్రమే తెలుపగలుగుతాం, కానీ
ఆల్టర్నేటివ్ గా మనం ఏంటి ఫామ్ చేయలేము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ నోటా గురించి ఏం చెప్తుంది అని అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ నోటా గురించి ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ అపోజ్డ్ మేకింగ్ నోటా మ్యాండేటరీ. ఇప్పుడు దేనికోసం అయితే విధి అనే పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దేనికోసం అయితే మనకి పిల్ పెట్టారో దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అని అంటే అపోజ్ చేస్తుంది. నోటా మ్యాండేటరీ కాదు ఎలక్షన్స్ లో అని చెప్తుంది. ఇట్ సైటెడ్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్. చాలా తక్కువ సార్లు అన్కంటెస్టెడ్ అంటే కంటెస్ట్ చేయకుండా ఉంటారు. 6 such cases since 1971 నుంచి చూసుకుంటే ఇప్పటికి లోక్సభలో అలాంటి పరిస్థితులు ఓన్లీ 6 సార్లు మాత్రమే వచ్చాయి. అలాంటివి 9 కేసులు 1952 నుంచి జరిగాయి అని చెప్తున్నారు అనమాట. సో మనం నోటా గురించి చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఇది. నెక్స్ట్ అది చూసారు కదా. ఇప్పుడు నోటా గురించి అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఇవాళ న్యూస్ లో ఉందండి. ఆ ఇష్యూ ఏంటంటే EOS 9 అండ్ చంద్రయాన్ 5 ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్స్ లో అయినా మీరు గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఎక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఎక్కడ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారంటే లాంచ్ ఆఫ్ శాటిలైట్స్ కానీ లేకపోతే మేజర్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ఇస్రో నుంచి వాటి మీద మనం తప్పకుండా ఫోకస్ చేయాలి. ఎందుకంటే అది రిటర్న్ ఎగ్జామ్ లోనూ ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇవాళ మనం చూసుకోవాల్సింది ఏంటి EOS 9 మరియు చంద్రయాన్ 5 గురించి చూద్దాము. ఇస్రో ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్స్ 101st. ఈ నెంబర్ ఇంపార్టెంట్ అండి. విత్ ద లాంచ్ ఆఫ్ PSLV C61 క్యారింగ్ EOS 9 శాటిలైట్ ఆన్ May 18th. డేట్ గుర్తు లేకపోయినా పర్లేదు. ఎక్కడి నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒక ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లోనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఏ ఆర్గనైజేషన్ ప్రారంభించింది, ఏ ఆర్గనైజేషన్ ఈ శాటిలైట్ ని పంపిస్తుందండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పంపిస్తుంది. అది ఎన్నోవ మిషన్ అని చెప్తున్నారు? 101st మిషన్ అని చెప్తున్నారు. ఏ క్యారింగ్ వెహికల్ నెంబర్ ఎంత అండి? PSLV C61 అంటున్నారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా మీరు ఏవైనా జరిగిన ఎగ్జామ్స్ చూసుకుంటే PYQs లో PSLV అనే పదం ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఒకసారి చూడండి. క్యారింగ్ EOS 9 ఏం క్యారీ చేసుకొని ఏ శాటిలైట్ ని తీసుకెళ్తుందండి? లాంచ్ వెహికల్ అది EOS 9. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని అర్థం. ఇది ఎక్కడి నుంచి వెళ్తుందండి? సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి తీసుకెళ్తున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందండి? శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే మనం ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలి? EOS 9 గురించి చూసుకుందాము. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9. దీన్ని దేనికోసం డిజైన్ చేశారంటే ఇండియాస్ సర్వైలెన్స్ ఇమేజింగ్ క్యాపబిలిటీస్ ఎన్హాన్స్ చేయడానికి, సర్వైలెన్స్ అండ్ ఇమేజింగ్ కేపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి తీసుకొచ్చాం. అండర్ ఆల్ వెదర్ డే లైట్ కండిషన్స్. కేవలం అది ఏంటి అని చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టెక్నికల్ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నికల్ ఫీచర్స్ వైజ్ కూడా జస్ట్ మీరు చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది టెక్నికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయని. EOS 9 అనేది సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్, SAR అంటారు. సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ తో అమర్చబడింది. ద సర్ టెక్నాలజీ ఎనేబుల్స్ ద శాటిలైట్. అంటే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏం చేస్తుందండి? శాటిలైట్ ని క్యాప్చర్ హై రిజల్యూషన్ ఇమేజెస్. ఈ పర్టికులర్ టెక్నాలజీ వాడుకొని హై రిజల్యూషన్ ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేయగలుగుతాము. ఎవరి దేని హై రిజల్యూషన్ అంటే ఎర్త్ సర్ఫేస్ యొక్క హై రిజల్యూషన్ అంటే చాలా క్లియర్ పిక్చర్స్ క్యాప్చర్ చేయగలుగుతాం రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. అంటే వర్షం పడుతుందా, ఎండ ఎక్కువగా ఉందా, ఎలాంటి వెదర్ కండిషన్స్ లోనైనా హై రిజల్యూషన్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి ఈ పర్టికులర్ సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. దిస్ మేక్స్ ద శాటిలైట్ క్రూషియల్ ఫర్ డిసాస్టర్ మానిటరింగ్, ఫ్లడ్ మ్యాపింగ్, అగ్రికల్చరల్ అసెస్మెంట్, బార్డర్ సర్వైలెన్స్, అర్బన్ ప్లానింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని ఈ పర్టికులర్ శాటిలైట్ ని మీరు ఇప్పుడు ఎక్కడ వాడుకోవచ్చండి? సైన్స్ అండ్ టెక్ పేపర్ లో ఎగ్జాంపుల్స్ రాయడానికి వాడొచ్చు. ఎన్విరాన్మెంటల్ పేపర్ లో హౌ టు యూజ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మనము ఎలా డిసాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాము అనే దాంట్లో కూడా EOS 9 ని ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. అర్థమైంది కదా? ఈ పాయింట్స్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మళ్ళీ మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో కూడా వాడుకోవచ్చు.
Satellite adds to India's remote sensing infrastructure, critical for environmental monitoring, national security and climatic resilience. So ఇక్కడ ఇదండి సిచ్యువేషన్. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే చంద్రయాన్ 5 లూపెక్స్ మిషన్ కొలాబరేషన్. EOS 9 అని చంద్రయాన్ అన్నాం కదా. చంద్రయాన్ అనేది రీసెంట్ డేస్ లో మన క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ అదొక సక్సెస్ఫుల్ మెషిన్ కాబట్టి మనం దాని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ చంద్రయాన్ 5 అనేది మనం కేవలం ఇండియా ఒక్కటే చేయట్లేదండి. ఇండియాతో పాటు జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కూడా జాక్సా అంటామండి. జపాన్ యొక్క ఏరోస్పేస్ ఏజెన్సీ ఇస్రో అండ్ జాక్సా రెండు కలిసి థర్డ్ టెక్నికల్ ఇంటర్ఫేస్ మీటింగ్ అనేది మొన్న రీసెంట్ గా బెంగళూరులో జరిగిందండి. చంద్రయాన్ 5 కోసం లుపెక్స్ మిషన్ అంటాము దాన్ని. లుపెక్స్ అంటే ఏంటి అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అండి. నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ చంద్రయాన్ సిరీస్. చంద్రయాన్ 5 గురించి చూసుకునే కంటే ముందు చంద్రయాన్ సిరీస్ అసలు ఏమేం జరిగింది అన్నది ఒకసారి చూద్దాము. చంద్రయాన్ సిరీస్ రిప్రజెంట్స్ ఇండియాస్ ప్రోగ్రెసివ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్. అంటే చంద్రుడికి మనం చేసే ఎక్స్ప్లోరేషన్స్, మూన్ పట్ల ఏవైతే ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయో చంద్రయాన్ సిరీస్ ద్వారా మనము ఒక విషయం అర్థం చేసుకోగలుగుతాం, ఇండియాస్ యొక్క డెవలప్మెంట్. చంద్రయాన్ 1 ఏం చేసిందంటే ఆర్బిటర్ లూనార్ మ్యాపింగ్, డిస్కవరీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని ప్లస్ ఆర్బిటర్ లూనార్ మ్యాపింగ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 2 ద్వారా ఆర్బిటర్ అండ్ అటెంప్టెడ్ ఏ ల్యాండర్ రోవర్ మిషన్ అంటారు ల్యాండింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది, సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాం, రోవర్ డిప్లాయ్మెంట్ కూడా చేసాం. చంద్రయాన్ 4 ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది. ఎయిమ్ దట్ లూనార్ శాంపుల్ రిటర్న్. అంటే కేవలం మిషన్ ని పంపించడమే కాదు అక్కడి నుంచి శాంపుల్ తీసుకురావడానికి చంద్రయాన్ 4 ట్రై చేస్తుంది. నెక్స్ట్ చంద్రయాన్ 5 లుపెక్స్ అనేది చూసుకుంటే జాయింట్ ఇండియా జపాన్ మిషన్. జపాన్ ఇండియా ఇస్రో జాక్సా రెండు కలిపి చేస్తున్నాయి. దేనికి టార్గెట్ చేస్తున్నాయి అంటే లూనార్ వాలటైల్ అనాలిసిస్, లూనార్ వాలటైల్ అనాలిసిస్ అట్ ద సౌత్ పోల్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇంకా చంద్రయాన్ 4 and 5 వెరీ తొందరలోనే ఇవి రెండు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి మిషన్ డీటెయిల్స్ చూసుకుంటే చంద్రయాన్ 5 ఐ మీన్ లుపెక్స్ అనొచ్చు, చంద్రయాన్ 5 అనొచ్చు. సో దీని మిషన్ డీటెయిల్స్ చూసుకుంటే మిషన్ విల్ ఫోకస్ ఆన్ స్టడింగ్ లూనార్ వాలటైల్ మెటీరియల్స్. ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఎస్పెషల్లీ లూనార్ వాటర్ ఐస్ ఇన్ ద పర్మనెంట్లీ షాడోడ్ రీజియన్. ఏవైతే సౌత్ పోల్ ఉందో అక్కడ పర్మనెంట్లీ షాడోడ్ రీజియన్ ఉన్నాయో అక్కడ మనము వాటర్ మాలిక్యూల్స్ కోసం చూస్తాము. లాంచ్డ్ బై జాక్సాస్. లాంచ్ వెహికల్ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో జాక్సాస్ H3 224L. లూనార్ ల్యాండర్ విల్ బి డిప్లాయిడ్ బై ఇస్రో వైల్ ద రోవర్ విల్ బి డిప్లాయిడ్ బై MH. అంటే లూనార్ ల్యాండర్ ఏదైతే ఉందో అది ఇస్రో చేస్తుందండి. ఎందుకు ఇక్కడ మనం సాఫ్ట్ ల్యాండింగ్ అచీవ్ చేసాం కాబట్టి ల్యాండర్ ఇండియా ప్రొవైడ్ చేస్తే రోవర్ ఎవరు చేస్తారండి MHI జపాన్ వాళ్ళు చేస్తారు. సైంటిఫిక్ పేలోడ్స్ కాంట్రిబ్యూట్ ఎవరెవరు చేస్తున్నారు ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ లో అంటే ఇస్రో, జాక్సా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా. సో ఇవన్నీ కొలాబరేటెడ్ గా ముందుకు రావడం జరుగుతుంది. సో ఇవ్వండి మనం ఈ మిషన్ గురించి చూసుకుంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రీసెంట్ గా జూట్ గురించి మనకి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూస్ లో ఉంది. ఎందుకు అనంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో జూట్ ది 5,335 నుంచి 5,650 పర్ క్వింటల్ కి ఇంక్రీజ్ చేసింది క్రాప్ ఇయర్ 2025-26 కి. డిస్ట్రెస్ సేల్స్ బై ఫార్మర్స్. ఒకటి గుర్తు పెట్టుకోండి, మినిమం సేల్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఎవరు నిర్ణయిస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మనము MSP అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్. ఎన్ని రకాల క్రాప్స్ కి క్యారీఫ్ లో ఇస్తారు, ఎన్ని రకాల క్రాప్స్ కి రాబీ సీజన్ లో ఇస్తారు అనేది ఆల్రెడీ మనకి గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ లో అడగడం జరిగిందండి ఆల్రెడీ. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఇవి చూసుకోండి. ఇలాంటివి వచ్చినప్పుడు న్యూస్ లో వీటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయండి. సో మనం ఇక్కడ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి అది. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కిందికి వస్తుంది. ఏ ఇయర్ లో? 1971 లో ఈ పర్టికులర్ కార్పొరేషన్ ని మనము ప్రైమ్ సపోర్ట్ ఏజెన్సీగా జూట్ ఫార్మర్స్ కోసం ఎస్టాబ్లిష్ చేశామండి. జూట్ గురించి చూసుకున్నట్లయితే
గోల్డెన్ ఫైబర్ అంటారు, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు. ఇంకొక కంట్రీ జూట్ ప్రొడక్షన్ లో కంట్రీ వరల్డ్ లోనే నెంబర్ 1. అదేంటి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జూట్ ని గోల్డెన్ ఫైబర్ అంటాము. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్ అండి ఇండియాలో. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? కాటన్. కాటన్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జూట్. టర్మ్స్ ఆఫ్ కల్టివేషన్ అండ్ యూసేజ్, ఇండియా ఇస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్ విత్ వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్. 3 రాష్ట్రాలు ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. 3 రాష్ట్రాలు ఏంటండి? వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్. నెక్స్ట్ చూడండి, ఐడియల్ కండిషన్స్, ఐడియల్ వెదర్ కండిషన్స్ అనేవి అన్ని క్రాప్స్ కి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇలా న్యూస్ లో ఉన్న పర్టికులర్ క్రాప్స్ కి అయితే ఇంకా కొంచెం పర్టికులర్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటది, చాలా సార్లు న్యూస్ లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ వచ్చేసి మనము దేని గురించి చూస్తున్నాం అంటే జూట్ కార్పొరేషన్ అయిపోయింది కదా. ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే న్యూస్ లో ఉండే వాల్కెనోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. అలాంటి ఒక వాల్కెనో ప్రస్తుతం ఉన్నది ఏంటి అంటే జపాన్ నుంచి సకురాజిమా వాల్కెనో అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది రీసెంట్ గా. సెండింగ్ ఏ మ్యాసివ్ యాష్ ఫ్లూమ్ సోరింగ్ 3000 meters అబౌవ్ ద క్రిటార్. మీకు ఇక్కడ చూసినట్టయితే పిక్చర్ ఆల్రెడీ క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. ఆ పిక్చర్ క్లియర్ గా ఇచ్చారు. నెక్స్ట్ మనము సకురాజిమా వాల్కెనో గురించి చూద్దాము. దీన్ని చెప్పే కంటే ముందు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉందండి. కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్ అని అంటున్నారు. కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్ అంటే ఏంటి అంటే టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇవి 2 టెక్టోనిక్ ప్లేట్స్ అనుకోండి. ఒకదాని వైపు ఒకటి మూవ్ అవుతున్నప్పుడు, 2 ఒకదాని వైపు ఒకటి మూవ్ అయితే వీటిని కన్వర్జెంట్ అంటాం. ఒక దాని నుంచి ఇంకొకటి దూరంగా మూవ్ అయితే దాన్ని డైవర్జెంట్ అంటాము. ప్లేట్స్ అనేవి ఎలా చేస్తారంటే వాటర్ తీసుకోండి, ఒక టబ్ లో వాటర్ తీసుకొని థర్మాకోల్ షీట్స్ వాటి పైన వేయండి. సేమ్ అలానే కింద ఒక లేయర్ అనేది ఉంటుంది ఎర్త్ కి, వాటిపైన తేలుతున్న ప్లేట్స్ ని టెక్టోనిక్ ప్లేట్స్ అంటామని టెక్టోనిక్ ప్లేట్ థియరీలో చెప్పుకుంటాము. వాటిలో కన్వర్జెంట్ ప్లేట్స్ అంటే ఏం లేదండి, కన్వర్జ్ అవ్వడం అంటే ఇలా, డైవర్జెంట్ అంటే ఇలా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ సకురాజిమా వాల్కానో గురించి వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే జపాన్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కానో అని చెప్తున్నారు. సదర్న్ ఎండ్ ఆఫ్ ఐలాండ్ ఆఫ్ క్యూషు. జపాన్ మొత్తము 4 ఐలాండ్స్ అండి. ఆ 4 ఐలాండ్స్ ఏంటనేది కమెంట్ సెక్షన్ లో మీకు తెలిస్తే చెప్పండి. జపాన్ మొత్తం 4 ఐలాండ్స్. దీంట్లో ఈ పర్టికులర్ సుకురాజిమా ఐలాండ్ వాల్కెనో ఎక్కడ ఉందండి? క్యూషు అనే ఐలాండ్ లో ఉంది. జస్ట్ 4 kilometers ఫ్రమ్ కగోషిమా సిటీ. కగోషిమా సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఎలివేషన్ వచ్చి 1117 meters అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ 50 kilometers. యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ అ కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సకురాజిమా ఇస్ ఏ స్ట్రాటోవో వాల్కెనో అంటున్నారు. ఇప్పటికి మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ లో 2 స్ట్రాటోవో వాల్కెనోస్ ఈ ఇయర్ లో యాక్టివ్ గా ఉండడం చూసాము. కాబట్టి ఇది సెకండ్ వన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్ గా యూపీఎస్సీ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగిందండి. యూపీఎస్సీ చైర్మన్ వచ్చేసి మనకి అజయ్ కుమార్ గారు, డాక్టర్ అజయ్ కుమార్ గారు రీసెంట్ గా యూపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? యూపీఎస్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి కవర్ చేస్తే సరిపోతుంది. ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీ అండి. ఆయన ఇంతకు ముందు డిఫెన్స్ సెక్రటరీగా ఉండేవారు. ఆయనని ఇప్పుడు యూపీఎస్సీ చైర్పర్సన్ గా నియమించడం జరిగింది. యూపీఎస్సీ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కవర్ చేయాలండి. అప్పుడు యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఇది కవర్ అవుతుంది. అంటే పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటెంట్స్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఈ పర్టికులర్ గా ఆర్టికల్ 315 నుంచి 323 వరకు మనము కాంపోజిషన్, అపాయింట్మెంట్, రిమూవల్, పవర్స్, ఫంక్షన్స్ అనే వాటి గురించి యూపీఎస్సీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే 315 నుంచి 323 వరకు ఆర్టికల్స్ అన్ని యూపీఎస్సీ రిలేటెడ్ మాట్లాడతాయి. అపాయింట్మెంట్ చూసుకుంటే చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆఫీస్ అంటే ఎవరైనా అంటే ఎనీ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సీకి ఆఫీస్ టర్మ్ ఎంత వరకు ఉంటుందంటే 65 సంవత్సరాలు లేదా టర్మ్ ఆఫ్ 6 years. ఏది ముందుగా వస్తే
విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందుగా కంప్లీట్ అయిపోతే అది దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రీఅపాయింట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా అంటే నో పర్సన్ హూ హ్యాస్ వన్స్ హెల్డ్ ఆఫీస్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ టు హిస్ ఆఫీస్. అంటే మళ్ళీ అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వాళ్ళని తీసుకోవడం జరగదు. నెక్స్ట్ రెసిగ్నేషన్ చూసుకుంటే వీళ్ళు రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలండి? మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ యూపీఎస్సీ మే రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ రైటింగ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అపాయింట్ చేశారు? ప్రెసిడెంట్. మళ్ళీ ఎవరికి లెటర్ రాస్తాము? ప్రెసిడెంట్ కి లెటర్ రాస్తారు రెసిగ్నేషన్ చేయాలి అని అంటే. రిమూవల్ సస్పెన్షన్ ఎలాంటి టైంలో చేస్తారంటే చైర్మన్ ఆర్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ షల్ బి రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ఓన్లీ బై ద ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. ఎవరు అపాయింట్ చేశారు? ప్రెసిడెంటే అపాయింట్ చేశారు. రిజైన్ చేయాలంటే ఎవరికి లెటర్ రాయాలి? ప్రెసిడెంట్ కే రాయాలి. ఎవరికి రిమూవల్ చేసే కేపబిలిటీ ఉందండి? ప్రెసిడెంట్ కే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము అటామిక్ ఏజెన్సీ గురించి ఈ న్యూస్ లో ఉందండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉందండి. రీసెంట్ గా మనకి ఇండియన్ నేవీ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్రీఫింగ్ ఇచ్చిన పాయింట్ లో కిరాణా హిల్స్ అని ఇలాంటివి న్యూస్ లో తరచుగా వస్తూనే ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అది ఏంటి అని చూస్తే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్ గా అసెప్టెడ్ దట్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ షుడ్ బి బ్రాట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ టు ఎన్ష్యూర్ గ్లోబల్ న్యూక్లియర్ సెక్యూరిటీ. పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయలాగా అయిపోయిందండి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం అనేది అంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం భారత్ చేయగలిగింది ఏంటి? ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఎనర్జీ ఏజెన్సీకి ఏం చెప్పిందంటే వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది సర్వైలెన్స్ లో ఉంటే బెటర్. అంటే ఈ ఐఏఈఏ దేనికి ఏర్పడింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఒకసారి చూద్దాము. ఐఏఈఏ అనేది వరల్డ్స్ లీడింగ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ ఇన్ న్యూక్లియర్ ఫీల్డ్. న్యూక్లియర్ ఎనర్జీని ఏమంటారు అడ్వాన్స్మెంట్ కోసం, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం అందరూ కలిసి ఒక తాటి మీద నడవడానికి ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్. ఇది ఏం ప్రమోట్ చేస్తుంది అంటే సేఫ్, సెక్యూర్, పీస్ఫుల్ యూస్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఇన్ కంప్లైన్స్ విత్ గ్లోబల్ నాన్ ప్రొలిఫరేషన్ నార్మ్స్. అయితే ఏం చెప్తుందంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక భయానకమైన, ఎలా చెప్పాలి, దాంతో ఎన్ని యూసెస్ ఉంటాయో ఏదైనా అనర్థం జరిగితే మనం ఊహించరు కూడా లేము, అంత అనర్థాలు జరుగుతాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చెప్తున్నారు వీళ్ళు అనంటే ఈ ఐఏఈఏ దేనికోసం పోరాడుతుందంటే ఉన్న న్యూక్లియర్ ఎనర్జీని మానవుడి యొక్క అభివృద్ధి కోసం వాడాలి కానీ నాశనానికి వినాశనానికి వాడొద్దు అని చెప్తారనమాట. సో సేఫ్, సెక్యూర్ గా, నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఎవరి మీదకి ఎవరి దారికి కాకుండా నార్మల్ గా డెవలప్మెంట్ కోసం వాడాలి అంటారు. అందుకనే ఐఏఈఏకి ప్రజెంట్ భారత్ ప్రభుత్వం ఏమని విన్నవించుకుందండి? పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఆటమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సర్వైలెన్స్ లోకి తీసుకురండి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఐఏఈఏ స్టాట్యూట్ అనేది 23 అక్టోబర్ 1956 లో దీన్ని ఆమోదించబడింది. కేమ్ ఇన్ టు ఫోర్స్. ఆమోదించిన తర్వాత ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చిందని 29 జూలై 1957 నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్ రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? వియన్నా, ఆస్ట్రియాలో ఉన్నాయి. వియన్నా, ఆస్ట్రియా గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ లోకి వచ్చిన డేట్ గుర్తుపెట్టుకోండి. ఏజెన్సీలో కరెంట్ ఎంత మంది ఉన్నారంటే 178 మంది ఉన్నారు. రిఫ్లెక్టింగ్ ఇట్స్ వైడ్ ఇంటర్నేషనల్ మ్యాండేట్ అండ్ క్రెడిబిలిటీ. ఐఏఈఏ అనేది ఒక ఆటోనమస్ ఆర్గనైజేషన్ విత్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్. ఇట్ రిపోర్ట్స్ టు బోత్. ఇది ఐఏఈఏ చేసిన రిపోర్ట్స్ ఎవరికి సమర్పిస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. వీటి రెండింటికి మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ లీగ్ 2025 నీరజ్ చోప్రా అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. దాని గురించి మనం చూసుకున్నట్లయితే దోహాలో డైమండ్ లీగ్ జరిగింది. మీరు దీంట్లో జస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ 2-3 ఉన్నాయండి. ఎక్కువ స్పోర్ట్స్ న్యూస్ మీద అంత ఎక్కువ ఏం ఫోకస్ చేయకండి. ఏదో వచ్చే 1-2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడో 1-2 క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఒకటి చేసుకోవాలండి. ఈ న్యూస్ చదవడం వల్ల మనం ఎంత దూరం, అంటే దీని వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది అని. జస్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే దోహా డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా సెకండ్ పర్సన్. హీ ఈస్ 25th మ్యాన్ ఇన్ ద హిస్టరీ టు బ్రీచ్ 90 meters. ఇప్పటి వరకు హ్యూమన్ హిస్టరీలో 24 మంది, ఐఎమ్ రియల్లీ సారీ, సో 24 persons ఇప్పటి వరకు 90 meters మార్క్ ని దాటడం జరిగింది. ఈయన 25th పర్సన్. మరి ఈ లీగ్ లో ఫస్ట్ పర్సన్ ఎవరు? జూలియన్ వెబర్.
జర్మనీకి చెందిన అతను. థర్డ్ ప్లేస్ ఆండర్ పీటర్స్ గ్రెనడా. ఈ కంట్రీస్ ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేశామంటే దెర్ ఈస్ హై ఛాన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ నేమ్స్, కంట్రీస్ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడిగే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇండియా నీరజ్ చోప్రా. సో జూలియన్ వెబర్ అనే అతనికి ఫస్ట్ వచ్చిందండి, ఫస్ట్ ప్లేస్. ఆయన ఎంత వేసాడంటే 91.06 మీటర్స్ దూరం జెవిలియన్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఆండర్సన్ పీటర్స్ అనే అతను 84.65. నెక్స్ట్ ఇంకా అదర్ పార్టిసిపెంట్స్ 8th ప్లేస్ లో వీళ్ళు ఉన్నారు. మన ఇండియా నుంచి కిషోర్ జెనా అనే పర్సన్ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇదే 25% లో ఎవరు ఉన్నారు అని అంటే పాకిస్తాన్ నుంచి అర్షద్ నదీమ్, ఈసారి ఒలింపిక్ ఛాంపియన్ అండి, ఆయన కూడా ఉన్నారు. ఏషియా నుంచి చావోత్సన్ చెంగ్ అనే చైనీస్ టైపే పర్సన్ కూడా ఉన్నారని చెప్తున్నారు. సో అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, జస్ట్ ఒకసారి మీరు న్యూస్ చూస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి బుద్ధ స్టాట్యూ దొరికిందండి తెలంగాణలో. దొరికిన ప్లేస్ ఏంటి, ఏ పీరియడ్ కి సంబంధించింది అనే 2 విషయాలు చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడ దొరికింది, ఖమ్మం డిస్టిక్ చింతకాకాని మండల్ నాగుల పంచ విలేజ్ రామసాము ఫామ్ లో దొరికిందండి. ఇది ఏ డైనాస్టీకి, శాతవాహన ఇక్ష్వాకు డైనాస్టీకి చెందింది అని చెప్తున్నారు. సో జస్ట్ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి పిసి ఘోష్ కమిషన్, పినాకి చంద్ర ఘోష్ అంటారండి. పిసి ఘోష్ అంటే బేసిక్ గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్ లో అయినా 100% 2-3 ఎగ్జామ్లలో అయినా ఈ క్వశ్చన్ అడుగుతారండి. ఒకసారి చూడండి, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో దేనికోసం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని పరిశీలించడానికి మనం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ యొక్క కమిషన్ వేశాము. సో ఈ ఫస్ట్ కాళేశ్వరం రివర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి, గోదావరి రివర్ మీద భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో ఉంది, అదొకటి చూసుకోండి. కాళేశ్వరం మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అండి. ఇది ఇంపార్టెంట్, దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ కాస్ట్ ఎంత అండి, 1.2 lakh crores. లొకేషన్ ఎక్కడ, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రాణహిత గోదావరి రివర్స్. ఈ 2 నదుల యొక్క సంగమం దగ్గర మనం కాళేశ్వరం రివర్ కట్టాము. ఆ కాన్ఫ్లుయెన్స్ ఎక్కడ, భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో వస్తుంది అని చెప్తున్నారు. సో ఇవండి ఇవాళటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవాళ మనం కవర్ చేయడం జరిగింది. ఇలాగే మనం ఎన్నో కరెంట్ అఫైర్స్ తో మీ ముందుకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు షేర్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ 1-2 సార్లు మీరు వీడియో చూసి నోట్స్ చేసుకుంటూనే కింద కామెంట్ సెక్షన్ లో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియోస్ లో మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.